హాయ్ అండి. అందరూ మెటీరియల్స్ చెప్పండి కొనుక్కుంటామని చెప్పి మెసేజ్ చేస్తున్నారు కదా. సో 3 months కోర్స్కి సంబంధించి నేను మెటీరియల్స్ అయితే చెప్తున్నా అండి, నోట్ చేసుకొని కొనుక్కోండి అందరూ. 1 week టైం ఉంది కాబట్టి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ షీట్స్ అండి. స్టేషనరీ షాప్స్లో అడిగితే ఇస్తారు బ్రౌన్ షీట్స్ ఇవ్వమంటే, పెద్ద పెద్దవి. అందరూ కట్టింగ్స్ వచ్చేసి మన న్యూస్ పేపర్ల మీద కట్టింగ్ నేర్చుకుంటూ ఉంటారు. న్యూస్ పేపర్ల మీద అస్సలు నేర్చుకోవద్దండి. వీలైనంత వరకు బ్రౌన్ షీట్స్ కొనుక్కోండి. బ్రౌన్ షీట్స్ కొనుక్కునేంత లేకపోతే వైట్ పేపర్స్ అయినా వాడండి, కానీ న్యూస్ పేపర్స్ అయితే వాడకండి. సెకండ్ వన్ వచ్చేసి పెన్సిల్స్ అండ్ పెన్స్. ఇవి అందరికి తెలిసినవి కాబట్టి ప్రాబ్లం లేదు. థర్డ్ వన్ వచ్చేసి మెజర్మెంట్ టేప్. థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సిజర్ మీకు 10 నెంబర్, 11 నెంబర్, 12 నెంబర్ మీకు ఎట్లా కంఫర్ట్గా ఉంటుందో అట్లా తీసుకోండి. మినిమం అయితే 10 నెంబర్ అయితే ఉండాలి. 10 to 12 వరకు మీరు తీసుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒక స్పైరల్ వైట్ నోట్బుక్ ఒకటి తీసుకోండి. వైట్ నోట్బుక్ స్పైరల్ తీసుకోండి, నార్మల్ కాదు, స్పైరల్ బైండింగ్ది. సిక్స్త్ వన్ వచ్చేసి A4 సైజ్ది లేదంటే A3 సైజ్ది స్కెచ్ బుక్ తీసుకోండి, ఒకటి డ్రాయింగ్ వేయడానికి. స్కెచ్ బుక్ డ్రాయింగ్ కోసం A3 or A4 సైజ్ స్కెచ్ బుక్ ఒకటి తీసుకోండి. సెవెంత్ వన్ వచ్చేసి స్టేషనరీ షాప్లో ఐవరీ షీట్స్ అని దొరుకుతాయి. వైట్గా ఉంటాయి, కొంచెం థిక్నెస్ తోటి ఉంటాయి. ఐవరీ షీట్స్ అని తీసుకోండి. ఎయిత్ వన్ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అండి. ఆల్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఇప్పుడు ఆల్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అని చెప్పినా కదా. ఆల్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అంటే స్మాల్ అండ్ బిగ్ సైజ్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయండి. స్ట్రైట్ స్కేల్స్, స్మాల్ అండ్ బిగ్ స్ట్రైట్ స్కేల్స్. అండ్ ఎల్ స్కేల్ అని దొరుకుతుంది మీకు. ఎల్ స్కేల్ అంటే ఇస్తారు. అండ్ 11th వన్ వచ్చేసి షేప్ స్కేల్. అండ్ 12th వన్ వచ్చేసి ఫ్రెంచ్ కర్వ్ అంటే మీకు ఎట్లా ఉంటుంది స్కేల్, మీరు 6 లాగా ఉంటుంది, మీకు స్టేషనరీలో అడిగితే ఇస్తారు. అండ్ 13th వన్ వచ్చేసి బాల్ పెన్స్. అండ్ 14th వన్ వచ్చేసి హెమ్మింగ్ నీడిల్స్. ఇక్కడి వరకు అయితే తీసుకోండి. ఒక 1 month క్లాసెస్ తర్వాత ఇంకొన్ని తీసుకోవాల్సినవి ఉంటాయి. 1 month కూడా కాదు, ఒక 15 days క్లాసెస్ తర్వాత అవి కూడా నోట్ చేసుకోండి, తర్వాత తీసుకుందాం. 15th వన్ వచ్చేసి స్టెడ్లర్స్ అండి. ఇవి కలర్ పెన్సిల్స్. స్టెడ్లర్స్ అంటే ఇస్తారు మీకు స్టేషనరీ షాప్స్లలో. అండ్ 16th వన్ వచ్చేసి పోస్టర్ కలర్స్. ఆర్ ఫ్యాబ్రిక్ పెయింట్స్. పోస్టర్ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. 17th వన్ వచ్చేసి స్మాల్ పెయింటింగ్ బ్రష్ సెట్ తీసుకోండి, ఒక 4-5 సెట్ తీసుకోండి.
మెటీరియల్స్ మొత్తం ఇవే అండి. మెటీరియల్స్ వరకు అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పగలిగినాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్ ఉందండి, సాయి వెంగళ అని ఉంటుంది. నేను నిన్న వాట్సాప్లో పెట్టినాను లింక్. ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఉంటే అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ అప్డేట్స్ మొత్తం అందులోనే ఉంటాయి. లెంతీ వీడియోస్ అన్ని, క్లాసెస్ అన్ని అందులోనే ఉంటాయి. నేను మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా లింక్ అనేది పెట్టినాను. నా బయో ఓపెన్ చేసేటతోటే మీకు వస్తుంది, లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి. లెంతీ క్లాసెస్ అన్ని, క్లాస్ డీటెయిల్స్ మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇందులో మాత్రం 1 minute to 2 minutes వరకు యాక్సెప్ట్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ కాబట్టి. మీకు జస్ట్ సబ్జెక్ట్ ఇందులో చెప్తాను, మొత్తం డీటెయిలింగ్ అంతా అందులోనే ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి బయో ఓపెన్ చేస్తే లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, బాయ్.